నమస్కారం. నా పేరు శృతి వెలటూరి. అందరికీ నమస్కారం. నా పేరు శృతి పొత్తూరి. మరి ఇప్పుడు కార్యక్రమంలో చివరి అంశం. దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికిన శ్రీకృష్ణదేవరాయల తెలుగు రాజులకి తలమానికం. ఆయన తెలుగు భాషాభిమానం ప్రపంచానికి బాగా తెలిసిన విషయం. మిమ్మల్ని ఇప్పుడు ఆ రాయల వారి కాలంలోకి తీసుకెళ్ళి భువన విజయంగా పేరు పొందిన ఆయన సభ ఎలా సమకూరిందో చూపిస్తారు. ఆ కథ ఏమిటి? ఆ తతంగం అంతా ఇర్వింగ్ మరియు కొపెల్ మనబడి పిల్లలు ఒక పద్య నృత్య రూపకంలా మీకు అందివ్వనున్నారు. పిల్లలు పెద్దలు ఎంతగానో కష్టపడి సాధన చేసి ఈ భువన విజయానికి విజయం చేకూరేలా మీ చప్పట్లతో పిలిచి ఆనందించండి. ఇదిగోండి మీకోసం. నాన్న నాకు ఒక కథ చెప్పవు? ఏం చెప్పను? రాజుగారు 7 చేపలు చెప్పనా? వద్దు నాన్న, అది మరీ అరిగిపోయిన పాట. మరి కాకి కడవ, బంగారు బాతుగుడ్డు? అవి కూడా చాలాసార్లు చెప్పావు నాన్న. ఏదైనా రాజుల కథ చెప్పు. అంటే రెక్కల గుర్రం, రాజకుమారుడు ఎగురుకుంటూ వచ్చి రాకుమారిని తీసుకువెళ్ళడం, ఇలాంటివా? కాదు నాన్న, ఏదైనా నిజమైన రాజు, ఒక పెద్ద రాజు. సరే, అయితే నీకు శ్రీకృష్ణదేవరాయల భువన విజయం కథ చెబుతాను, విను. అబ్బా, భువన విజయం పేరే చాలా అద్భుతం. అనగనగా ఒక పెద్ద రాజ్యం, అది విజయనగర సామ్రాజ్యం. ఆ రాజ్యానికి శ్రీకృష్ణదేవరాయలు రాజు. ఒక ముచ్చటైన తెలుగు కుటుంబం రాయల రాజ్యం చూడడానికి బయలుదేరింది. అది రాయల రాజ్యంలో ఒక రాచవీధి. భలే ఎందుకే మా గురుగారు మాకు రాయలేల గడ్డ రత్నాల గడ్డరా అని చెప్పారనమాట. అంతేరా బుజ్జి, అందుకే ఆయన ఆంధ్ర భోజనాన్ని పిలుస్తారు. అంతేకాదు, రాజవీధులందు రత్నాల ముత్యాల జిలుగు, రాజ్యసభలలోన తేనె తీపి అయిన తెలుగు వెలుగు. అవును, మా ఉపాధ్యాయుల వారు కృష్ణదేవరాయల వారికి తెలుగు భాష అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆ శ్రీ మహావిష్ణువే చెప్పినట్టుగా చెప్పి మరి తన భాషాభిమానాన్ని చాటుకున్నారు. భలే ఉంది తాతయ్య. మాకు ఇంకా రాయల వారి గురించి చెప్పవు? ఇంకా ఆయన కొలువులో 8 మంది గొప్ప కవులు ఉన్నారు. వాళ్ళని అష్టదిగ్గజాలు అంటారు. ఆయన కొలువు పేరు భువన విజయం. తాతయ్య, మాకు భువన విజయం చూడాలను. అవునా? సరే, అలాగే. మీకు ఈరోజు బడి ఎలాగో లేదు కదా, భువన విజయం దాకా వెళ్ళి వద్దాం. ఏమంటావురా అబ్బాయి? అలాగే నాన్నగారు, పిల్లలు సరదా పడుతున్నారు, నువ్వేమంటావు? అవును, చాలా చక్కని ఆలోచన. వీళ్ళకి వయసులో అటువంటివి చూపించడం చాలా మంచిది. ఆగండి, నేను దారిలో తినడానికి తాగడానికి కొన్ని కొనుక్కొని వస్తాను. అవునరా, మనం భువన విజయం చేరేలోపు మాకు తెలిసినంత మీకు చెప్తాం. తర్వాత మీరే అక్కడ స్వయంగా ఉండి మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు. సరే కానీ
అక్కడ చూడండి, ఎవరో కోలాటం నాట్యం ఆడుతున్నారు. మేము చూద్దామా సరదాగా? చాలా బాగా చేశారు కదా, మీకు నచ్చిందా? అవును నాన్నమ్మ, చాలా నచ్చింది. మరి తాతయ్య, మాకు అష్టదిగ్గజాల గురించి చెప్పవు? అదిగో మీ అమ్మ కూడా అన్నీ సర్దింది. మనం ప్రయాణం సాగిస్తూ చెప్పుకుందామా? సరే తాతయ్య, అలాగే. అవునరా, మనం సరే వినండి. అష్టదిగ్గజాలంటే 8 మంది గొప్ప కవులు ఉన్నారని అనుకున్నాం కదా. అసలు వాళ్ళొక్కొక్కరు రాయలవారి కొలువులోకి ఎలా చేరారో చెప్తాను వినండి. ముందుగా అల్లసాని పెద్దన్న, ఆయనది గడప ప్రాంతంలో కోకట గ్రామం.
మీరంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. రండి కూర్చోండి, విశేషాలు చెప్పండి. ఏం లేదు, మీరు మళ్ళీ ఏదో కావ్య రచనకి పూనుకున్నారని విన్నాం. దాని గురించి తెలుసుకుందామని వచ్చాం. అవును, ఇప్పటిదాకా వచ్చిన తెలుగు రచనల వైనం తెలుసు కదా? అవును, చాలా వాటిలో నీతిని, ధర్మాన్ని, భక్తిని చెప్పే విషయాలు. ఒక శ్రీనాథుని శృంగార నైసడం తప్ప. మీరు మన శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో సమాజం ఎలా ఉందో చూస్తున్నారు కదా? అవును, సమాజం అంతా ఎక్కడ చూసినా సౌభాగ్యమే. అందరిలోనూ కొత్త నమ్మకం, ఆత్మస్థైర్యం. ఏదైనా సాధించగలం అనే విశ్వాసం ఎవరిలో చూసినా కనిపిస్తుంది. ప్రబంధం అంటే ఏమిటి పెద్దన్న గారు? అది కూడా వారినే అడగాల. నాకు తెలిసి ప్రబంధం అంటే ఒక పురాణాన్ని ఆధారంగా తీసుకొని కల్పించిన గదగల గ్రంథం అని. అంతేకాదు, అది వర్ణన అలంకారాలతో సొంపుగా ఉండాలి. ప్రకృష్టమైన బంధం కలిగినది ప్రబంధమని అంటారు. లేకే కుమార సంభవం అనే ప్రబంధాన్ని నన్నే చోదుడు రచించాడు. అలాగే నేను మార్కండేయ పురాణంలోని ఘట్టాలని ఆధారంగా తీసుకున్నాను. వరుధిని ప్రవరాఖ్యుల కథతో మొదలై స్వరోచి అనే రాజుకి మను పుట్టే వరకు మను చరిత్ర అనే ఒక ప్రబంధం రాస్తున్నాను. వేటి గురించి వర్ణించారు? హిమశైల వర్ణన, 6వ ఆశ్వాసంలో ఋతువర్ణనలు, యుద్ధ వర్ణన, ఇలా మొత్తం 18 వర్ణనలు ఉన్నాయి. మాకేదైనా వినే భాగ్యం ఉందా? తప్పక. బహుపరాగ్ బహుపరాగ్ మహారాజ శ్రీ శ్రీ రాజ మార్తాండ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీ 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 కృష్ణదేవరాయలు దేశ సందర్శనం కోసం వస్తున్నారు. మహారాజులకి ప్రణామం. మీ రాకతో మా ఊరిగడ్డ పులకరించిపోయింది. మా ఆతిథ్యం స్వీకరించండి. రండి కూర్చోండి. అలసట కవి గురించి చెప్పండి. మీరు ఇంకో కవి గురించి చెప్పండి. మీరు ఇంకో కవి గురించి చెప్పండి. అవును మహారాజా, మీ పాలనలో ఎవరికి లోటు? సుఖం, శాంతి, సౌఖ్యం, ప్రజల్లో సామరస్యం, రామరాజ్యాన్ని తలపిస్తున్నారు. ఈ ఊళ్ళో వాడా వాడా అనుకుంటే విన్నాం. ఏదో ప్రబంధ రచన చేస్తున్నారని. అవును, అంతా ఆ చదువుల తల్లి కృప. ఆ తల్లి వరప్రసాదాన్ని కొంచెం రుచి చూడాలని ఉంది. శరత్కరేణుకరకంపితశాలము శీతశైలము ఆహా, అద్భుతం, అమోఘం. ఆ హిమాలయాల్లో అందాన్ని కళ్ళకు కట్టినట్లు వర్ణించారు. అక్కడి నుంచి కిందకి వస్తున్న జలపాతాలు, ఆ జలపాతాల తరంగాలు అనే మృదంగాలు చేసే ధ్వని. ఆ ధ్వనికి అనుకూలంగా పురివిప్పిన నాట్యం చేస్తున్న నెమలి గుంపుతో ఉన్నది ఆ హిమాలయ. ఎంత సొగసొగగా వర్ణించారు. పెద్దన్న గారు, మీలాంటి పెద్ద బామూర్తులు ఉండవలసినది ఇలా పల్లె సీమల వీధి అరుగుపై కాదు, మా కొలువులు. మీరు వచ్చి మా కూటమిని భువన విజయం చేయండి. నా భాగ్యం. ధన్యవాదాలు.
అప్పాజీ గారు పళ్ళకి తెప్పించండి. ఎవరక్కడ? ఆ పళ్ళకి తెప్పించండి. పెద్దన్న గారు ఇప్పుడే బయలుదేరి మా ఆస్థానానికి రండి. నా చేతులతో మీ పల్లకి మోసే అదృష్టం మాకు ఇవ్వండి. అదర్రా పిల్లలు, పెద్దన్న చేరడంతో రాయలవారి సభ భువన విజయంగా పేరు పొందింది. నేను ఇంకో కవి గురించి చెప్తాను విను. ఆయన పేరు నంది తిమ్మన. రాయల సభలో ముక్కు తిమ్మనగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఇంకా నేర్చుకోవాలంటే రాయల పెళ్లి గురించి నేర్చుకోవాలి. ఆగమ్మా, ఆ విషయం నాకు కొంచెం తెలుసు, నేను చెప్తాను. అనంతపురం విజయనగరానికి ఒక సామంత రాజ్యం. సామంతరాజ్యం అంటే ఏమిటి నాన్న? అంటే ఒక పెద్ద చక్రవర్తి విశాలమైన రాజ్యానికి ఒక్కడే పాలించడం కష్టం. కాబట్టి కొన్ని ప్రాంతాలకి వారు జయించిన రాజులనే అధికారులుగా ఉంచేవారు. అటువంటి రాజ్యాలని సామంత రాజ్యం. ఓహో. ఆ అనంతపురం రాజ్యానికి చెందిన యువరాణి తిరుమల దేవిని పెళ్లి చేసుకున్నారు. ముత్యాల
తిరుమల దేవి గారికి రాయల వంశంలోకి ఆహ్వానం. మీలాంటి మంచి చదువు చదివిన సుగుణాల రాసి మా ఇంటడు పెట్టడం మా అదృష్టం. ఇలా మీ ఇంటికి కోడలిగా రావటం నా అదృష్టం. అయితే రాణిగారికి ఒక ప్రశ్న అడగండి. మీరు అత్తవారింటికి వచ్చేటప్పుడు ఏం కానుకలు తీసుకొచ్చారో తెలుసుకోవాలనుంది. మీరే యావత్ దక్షిణ భారతాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న మహాసార్వభౌములు. అయితే తేకూడదని శాస్త్రం లేదు కదా. ఏమని తెచ్చుకోలేని సామంతులమని తెలిసి చేసుకుని ఇప్పుడు తేదేదిని నొచ్చుకుంటే ఎలా? ఎంత సామంతులైనా ఈ చక్రవర్తినే కట్టుకున్నారు కదా. రత్నాలు రాసులుగా పోసే అమ్మే మీ రాజ్యంలో మీకు మణులు ఇవ్వగలమా, మాణిక్యాలు ఇవ్వగలమా? ఏవేవో ఆశించామే, మరి నిరాశేనా? ఎంత మాట! సాహితీ సమరాంగణ సార్వభౌములైన మీకు ఏం నచ్చుతుందోనని బాగా ఆలోచించి ఒక సరస్వతి వరప్రసాదాన్ని తీసుకొచ్చాను. ఏమిటది? ఏమిటది కాదు, ఎవరది అని అడగండి. ఎవరా? ఎవరక్కడ? నందితిమ్మన గారిని ఇక్కడికి పిలిపించండి. ఇంతకీ ఎవరి నందితిమ్మన? రాణిగారు అరుణంగా సిరులు సంపదలు కాక వీరిని తెచ్చారంటే ఏదో పెద్ద విశేషమే అయి ఉండాలి. సరస్వతీ పుత్రులకి ఇదే మా స్వాగతం. రాణిగారికి నచ్చిన మీరు సామాన్యులు కాదని చెప్పగానే గ్రహించగలం. మీ ప్రతిభకి పోటీగా మీ ముక్కు. ఆయన ముక్కే కాదు, ముక్కు మీద వారి వర్ణనలు లోక ప్రసిద్ధం. సంస్కృతంలో కేవలం 3 పద్యాలలో ఉన్న పారిజాతాభరణం అనే ఘట్టాన్ని 5 ఆశ్వాసాలు కలిగిన ప్రబంధంగా సొగసుగా కట్టారు. అయితే మీ ప్రతిభకి సరైన పట్టం, మీ అభిమానానికి సరైన కొలువు మా భువన విజయమే. నందితిమ్మన వారిని సవినయంగా మా ఆస్థాన కవి దిగ్గజాలలో ఒకరిగా ఉండమని ఆహ్వానిస్తున్నాను. భువన విజయంలోకి అలా చేరారు. మరి ఇంకా ఎవరు తాతయ్య? అలా వారి ఆస్థానంలోకి మాదయ్య గారి మల్లన, అయ్యలరాజ రామభద్రుడు, పింగళి సూర్ణ, రామరాజ భూషణుడు చేరారు. ఇంకో 2 దిగ్గజాల గురించి వివరంగా చెప్తాను, విను. నేను మీకు ఇప్పుడు దూర్జటి గురించి చెప్తాను. ఆయన ఊరు కాళహస్తి. దూర్జటి సహజంగా శివభక్తుడు. ఒకరోజు ఆయన శివ మందిరంలో పూజ చేస్తూ ఉండగా అప్పాజీ, ఇక కాసేపు అలసట తీసుకుని వెళ్దాం. ఈ శివాలయంలో మనసు కుదుటగా ఉంటుంది. అవును రాజా. నిన్ను సేవింపగ నాపదల్వొడమని నిత్యోత్సవం బబ్బని జనమాతుండని మహాత్ముడనని సంసారమోహంబుపై కొనని జ్ఞానము గల్గని గ్రహగనుల్ గుదింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. ఓహో, ఆ పదాలు వింటుంటే బ్రహ్మాండమైన ఆనందం. ఆ పదగుంభనము వింటుంటే వారెవ్వరో సామాన్యులు కాదనిపిస్తుంది. అవును రాజా, ఆయనే పెద్ద దూర్జటి అని పిలువబడు బ్రాహ్మణోత్తముడు, రాయల్ జక్కాయి గారి మనవడు, సింగమ్మ మరియు నారాయణ పుణ్య దంపతుల నోము ఫలం. ఇప్పటికే 6 మంది మహాపండితులతో విరాజిల్లుతున్న మా సభలో ఈయనని ఆస్థాన పండితుని చేయాలని ఉంది. దూర్జటి కవిస్వరులకి నమస్కారం. ఈ ఆలయంలో శివుడి దర్శనంతో పాటు ఇలా రాజదర్శన భాగ్యం కలుగుతుందని ఊహించలేదు. మహామంత్రి తిమ్మర్సు గారికి, మహారాజా శ్రీకృష్ణదేవరాయల వారికి ప్రణామములు. మిమ్మల్ని తమ భువన విజయంలో ఉత్తములైన కవుల పక్కన వచ్చి చేరవలసినదిగా రాజుగారి కోరిక. రాజుల్ మత్తులు వారి సేవ నరక ప్రాయంబు వారిచ్చునంబోజాక్షి చతురంతయానతురగి పూషాదులాత్మ వ్యధా బీజంబుల్ తదపేక్ష చారు పరితృప్తి పొందితిన్
జ్ఞానలక్ష్మి జాగ్రత్త పరిణామమిమ్ము దయతో శ్రీకాళహస్తీశ్వర. ఆంధ్ర భోజనని పిలువబడు మా రాయల కలువు పెద్దన తిమ్మన మల్లన ఆదిగా గల కవులకది నెలవు దించుకోవయ్య దూర్జటి రాజా నీ మదిని ఈ బరువు భువన విజయ ప్రవేశంబునని నీకు బహుసుకులు గలువు. పెద్దల మాటను అనుసరించి నేను ప్రభువుల వారి ఆస్థానమునకు వస్తాను, కానీ ఏ కృతిని ప్రభువుల పేరు అంకితం ఇవ్వటం ఇలాంటివి చేయను. నీ నిర్ణయం మెచ్చుకో తగినది దూర్జటి. మరి మా పరివారంతో కూడి భువన విజయానికి రావాల్సినదిగా మనవి. అవునర్రా, మన వికట కవి ఒకసారి ఇంకా ఆయన రాయలవారి దగ్గర చేరని రోజుల్లో వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందంటే అమ్మల గణయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ములయుండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపార్థీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపరల్. ఇది పాబ్లిక్ ఒక కొత్త అంగి కొనివ్వమని చెప్పవ నాన్నగారికి. ఉన్న అంగి కూడా చిరిగిపోయింది. వచ్చే దీపావళికి చూద్దాంలే నాన్న, వెళ్ళి ఆడుకో. రామా, ఇంటిని గురించి ఏమైనా పట్టించుకునేది ఉందా, లేక ఎప్పుడూ ఆ కావ్యాన్ని రచిస్తూ కూర్చోవటమేనా? అలా అని అనను, కానీ పండుగ పబ్బాలకైనా ఇంట ఆనందాలు లేకుంటే ఎలా నాయనా? రాయలవారి వద్దకు వెళ్ళి నీ విద్యను చూపించి ఆయనిచ్చే బహుమతులు పట్టుకొనిరా. అలానే వెళ్తానమ్మా. ఆగండి ఆగండి, ఇలా మూర్ఖంతో అమ్ముకోవడానికి మంచిదేనండి. జీవాన్ని నైవేద్యం కోరుకుంటే ఆవిడ అమ్మే కాదు. మాటలు తిన్నగారాని అమ్మోరి కోపొస్తే నువ్వు పడే పోగలవు. చూస్తాను. Relay them over here so I can keep a live update of which points we have and which points we're missing. పదండర్రా, ఈ పంతులు ఇవాళ పూజ పాడు చేశాడు. రేపొచ్చి 2 ఏటలు ఇచ్చుకుందాం. తల్లి ఇదిగో పంతులు, ఈడ నుంచి ఇది బేగిపో, లేకుంటే రాత్రిలా అమ్మ అరచి నిన్ను తినగలదు. అదే చూస్తాను. కాళీమాత, ముందు నన్ను తింటావా? తిను, చూస్తాను. ఇలా అమాయక జీవాన్ని ప్రాణం కోరి నీవు ఒక అమ్మవేనా? రా, నీ నిజ స్వరూపంతో కనిపించు. నేను చూసినలా తింటావో. తినాలి రామా. ఆహా, ధన్యోస్మి తల్లి, ధన్యోస్మి. ఈ దివ్యమంగళ రూపమే కదా ఈ జగత్తును రక్షించేది. మరి ఈ జీవహింస ఎందుకు తల్లి? రామా, నీ ప్రజ్ఞకు ఎంతో సంతోషించాను. ఇదిగో ఈ 2 పాత్రలలో ఒకటి సంపద, ఒకటి విద్య. ఏది కావాలో తీసుకో. విజ్ఞానం ధనం, ధనం విజ్ఞానం 2 కలిపి తాగుతానమ్మా. ఏమిటా పరిహాసం నామా?
నా అనుగ్రహాన్ని అవహేళన చేశావు కనుక వికట కవి అయి వినోదానికి మాత్రమే పనికి వచ్చేదవు గాక. ధన్యోస్మి మాత, ధన్యోస్మి. నీ వరంతో వికట కవిగానే వినోదాన్ని పంచుతూ జీవిస్తాను. రాయల వారి కొలువులో స్థానం కోరుతాను. నీ వరాన్ని లోక కళ్యాణం కోసం వాడతాను. జై జగజ్జనని. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే, నారాయణి నమోస్తుతే, నారాయణి నమోస్తుతే. వేట్రాయ్ స్వామి దేవుడా, వేట్రాయ్ స్వామి దేవుడా, నన్నేలి నోడ వేట్రాయ్ స్వామి దేవుడా, వేట్రాయ్ స్వామి దేవుడా, నన్నేలి నోడ వేట్రాయ్ స్వామి దేవుడా.
సభకు అభివాదం. శత్రువులు ఈ విజయనగర సామ్రాజ్యంపై దాడికి ప్రయత్నిస్తున్నారు. మన దాడికి తప్పికొట్టే ప్రయత్నానికి ప్రజల మద్దతు కోరుకుంటున్నాం. ఎవరది? ప్రవేశపెట్టండి. ఏమిటి సమస్య? కాస్త వివరంగా చెప్పండి. మా నాన్నగారికి 17 ఏనుగులు ఉన్నాయి ప్రభు. అందులో సగభాగం అన్నకు, మిగిలిన వాటిల్లో 3/2 వంతులు రెండో వాడైన నాకు. ఆ మిగిలిన వాటిలో 3/2 వంతు ఆఖరోడైన నాకు ఇవ్వాలని రాశాడు మా నాన్న ప్రభు. అప్పాజీ, మీరేమంటారు? ఎంతగా ఆలోచించినా జీవహింస చేయకుండా పంచడం అసాధ్యం అనిపిస్తుంది ప్రభు. ప్రభు, మరణించిన ఆయన కోరిక బహుశా ఆ ఏనుగులు రాయల వారికి చెందాలని అయి ఉండవచ్చు. అందుకే ఇలా అసాధ్యమైన విభజన చేశాడు. అందువలన ఆ ఏనుగులు మీ ఆస్థానానికి రప్పించడానికి ఆజ్ఞ ఇవ్వండి. సరే, అలాగే ఆ 10 ఏనుగులు రాయల వారి గజసేనలోకి చేర్చండి. అన్యాయం, అన్యాయం. ఎవరది? నేనే. నేనే అంటే? నేనే అంటే నా పేరు రామకృష్ణుడు. తెనాలి మా ఊరు. అందరు నన్ను తెనాలి రామకృష్ణుడు అంటారు. వికట కవి కూడా అంటారు. ఏమిటి దురుసుగా ఈ సభా ప్రవేశం? సభా మర్యాద తెలియదా? న్యాయం జరగని చోట మర్యాదల విషయం ఎందుకులే మంత్రివర్య. ఏమిటా విసురు? మీరే చెప్పండి. తీర్పు చెప్పలేక ఆస్తులను జప్పు చేసుకోవడం న్యాయమేనా? ఈ రాయల వారి సభకి అది తగునా? ప్రభు ధిక్కారం ఎంత అపరాధమో తెలుసునా? తెలియదు. ప్రభు, ఈ సమస్య పరిష్కారానికి ఒక అవకాశం ఇప్పించండి. అలాగే కానివ్వండి. 17 ఏనుగు బొమ్మలు తెప్పించండి ప్రభు. మీకు రాయలవారి ఏనుగు భాగాన్ని పంచితే ఏం అభ్యంతరం లేదు కదా? ఇంకో భద్రకటం తెప్పించండి ప్రభు. వీల్లేదు. ఆ 10 ఏనుగులు పంపకమే జరగాలి. జరిగేది కూడా 17 ఏనుగులు పంపకమే. ఈ ఏనుగులన్నీ 17 కాదు, రాజుగారి ఏనుగుతో కలిపి 18. అందులో సగం 9 పెద్దవాడికి. మిగిలిన 9లో 3/2 వంతులు అంటే 6 రెండో వాడికి. ఆ మిగిలిన 3లో 3/2 వంతులు అంటే ఆ మిగిలిన 3లో 3/2 వంతులు అంటే 2 మూడో వాడికి. మిగిలిన భద్రజం క్షేమంగా రాయల వాడిది. కృష్ణ, భల మీ సమయస్ఫూర్తితో మా విజయనగర సామ్రాజ్య పరువు నిలిపారు. మీరు నేటి నుంచి వికట కవిగా మా ఆస్థాన కవులుగా చేరండి. ధన్యోస్మి. నరసింహ కృష్ణరాయుని కరమరదగు కీర్తి నొప్పే కరి భిత్ గిరి భిత్ కరి భిత్ గిరి గిరి భిత్ కరి భిత్ గిరి భిత్ తురంగ కమనీయంబై. కరిపిత్ గజాసుని జయించిన వారు శివుడు. కరిపిత్ గిరి
శివుని కొండ హిమాలయాలు. గిరిబిత్ కొండల మదమనచినవారు ఇంద్రుడు. గిరిబిత్ కరి ఇంద్రుని ఏనుగు ఐరావతం. గిరిబిత్ తురంగ ఇంద్రుని గుర్రం ఉచ్చైశ్రవం. ఇవన్నిటి ఎంత తెల్లగా ఉంటాయో నరసింహరాయని హస్తం అంత తెల్లన అని అర్థం. ఆహా, ఎంత గొప్పగా చెప్పారు. శ్రీరామకృష్ణులకి బుద్ధిలోనే కాదు సాహిత్యంలో కూడా రచయితులు. మమ్మల్ని తన భువన విజయంలో చేర్చుకోవడం మా తెలుగు చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టం. సభకే వచ్చేసాం. ఇప్పుడు అల్లరి చేయకుండా సభని చూడండి. ఈనాడు మా భువన విజయ సభకు విచ్చేసిన కవులకు పండితులకు స్వాగతం. సాహిత్య అభిమానులైన సభికులందరికీ సుస్వాగతం. అష్టదిగ్గజాలైన మా ఆస్థాన కవుల భాషా పాండిత్యం విని మిమ్మల్ని ఆనందించాలని మాకు కోరికగా ఉన్నది. ముందుగా అల్లసాని పెద్దనామాతుల వారు మీరు వ్రాసిన మనుచరిత్ర ఒక గొప్ప ప్రబంధం. అందులో మీరు మనుచరిత్ర వరూధిని ప్రవరాఖ్యుల వర్ణన సంభాషణను వినాలని మాకు కోరికగా ఉన్నది. విజయనగర సార్వభౌములకు అభివాదములు. మీ కోరిక కాదనగలనా? ప్రవరాఖ్యుడు వరూధిని చూసినప్పుడు ఇలా అన్నాడు. యవతే వీవు భీత హరిణేక్షణ, యవతే వీవు భీత హరిణేక్షణ, ఒంటి చరించెదు పోతలేకివ్వన భూమి భూసురుడ, నే ప్రవరాఖ్యుడ త్రోవ తప్పితిన్, క్రొవ్వున ఎన్నగాగ్రమున కుంచను దంచి పురంబు చేర, ఇంకెవ్విధిగాంతు తెల్పగలవే తెరువెద్ది శుభంబు నీకగున్. అప్పుడు వరూధిని ప్రవరాఖ్యుడికి ఇలా అనింది. ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భూసురేంద్ర, ఏకాంతమునందునున్న జవరాండ్రనె పంబిడి పల్కరించులాగింతి అగాక, నీ పెరుగవే మును వచ్చిన త్రోవ తిప్పు, నీకింత తలంపులే కడుగా, ఎల్లిడమైతిమే మాటలేటికి. ధన్యోస్మి రాయ, ధన్యోస్మి. మరి పింగళి సూరన గారు, మీరు వ్రాసిన రాఘవ పాండవీయం రెండర్థాలున శ్లేష కావ్యం. అందులోని ప్రతి పద్యానికి రెండు అర్థాలు. ఒకటి రామాయణము, రెండవది భారతము. అది ఒక చాలా క్లిష్టమైన ప్రక్రియ. మీరెంతో సునాయాసంగా చేశారు. మీకొక సమస్య పూరించమని ఇస్తున్నాను. ధన్యవాద. తప్పక. ఏది అడగండి. బడబాణల పంక్తి మీద పచ్చిక మొలిచెన్. మీరు సామాన్యులు కాదు. బాణల పచ్చిక మొలిపమించమన్నారు. సరే, ప్రయత్నిస్తాను. పడతీర నవ్వ మేఘంబులు విడివడి జడి ముసురు పట్టి విలయపు వానల్ కడుగొట్టి కూరియ గోడల బడబానల పంక్తి మీద పచ్చిక మొలిచెన్. భళా పింగళి, మీ చతురత అమోఘం. మీ మాటల మంత్రంతో బడబానలాన్ని చల్లార్చారు.
మరి నందితిమ్మన గారు, మీరు రాసిన పారిజాతాపహరణం బంధ కవిత్వాన్ని ఉపయోగిస్తుంది. కాస్త చెప్పండి. తప్పకుండా. ఈ పద్యంలోని పాదాలు ముందరి నుంచి చదివిన వెనుక నుంచి చదివిన ఒకేలాగా ఉంటాయి. చూడండి. ధీర శయనీయ సరధీ మార విభానుమత మమత మనుభావిరమా సార సవన నవసరసా దారద సమతారహార తామస దరదా నాయ సరగ సార విరయ తాయన జయ సార సుభగదరధీ నియమా మాయ నిధీరదగ బసుర సాయ జనయతాయ రవిర సాగర శయనా. మరి మాదయ్య గారి మల్లన్న గారు, మీ రాజశేఖర చరిత్రం ఓ గొప్ప కావ్యం. ఈ సభలో మీకు ఒక చిన్న సమస్య పూరణం. అలాగే కానివ్వండి. నాకు కూడా సమస్య పూరణం అంటే చాలా ఇష్టం. ఉత్తరమున భానుబింబముదయం బాయన్. ఓహో, తూర్పు పడమరలు మాత్రమే తెలిసిన సూర్యునికి గతి తప్పించి సృష్టికి ప్రతి సృష్టి చేయమన్నారా? అత్తుగ తూర్పు పడమర చిత్తరువు లిఖించి నిదుర చెందితి నౌరా నుత్తరమున చిత్తరువు లిఖింపబోవలె నుత్తరమున భానుబింబముదయం బాయన్. భళా మల్లన్న భళా, ఉత్తమమైన పూరణం. మీ మాటలతో ఉత్తరాన్ని ఉత్తరం చేశారు. ఆహా, ధన్యోస్మి. మరి మన అయ్యల రాజు రామాభ్యుదయంలోని అలంకార ప్రత్యేకతల గురించి వినాలని ఉంది. తప్పకుండా. ఇందులోని విభీషణుడు రావణుడికి నీతి చెప్తున్నప్పటిది. పురుషోత్తి బాధ చూడకు పరిణామ సుఖము చూడు బ్రతికెద వసురేశ్వరా మందు చేదు చూడకు పెరిగిన తవులడగ చూడు పెద్దతనానన్ పెరిగిన తవులడగ చూడు పెద్దతనానన్. విన్నందుకు ధన్యవాదములు. తెలుగు భాషలోని సంగీత మధురిమలని వెలికి తెచ్చిన భట్టుమూర్తి గారి పద విన్యాసం వినాలని ఉంది. నా భాగ్యం మకృత కామోద కురవకా వికల వకుల ముకుల సకల వనాంత ప్రమోద చలిత కలిత కలకంఠ కులకంఠ కాకలీ విభాసురము వల్చు మధుమాస వాసరంభు. విన్నందుకు ధన్యవాదాలు. నాకు ఇప్పుడు దూర్జటి గారి శివభక్తి వేగం చూడాలని ఉంది. శివోహం కాలవో క్రవ్వవో మాడం కాలనో చవికావో కమ్మకావో నీ కుంజాలవో ఎలవడవో తినవేళ కరకుట్లు పార్వతీశ్వర చెప్పుమా నెపమొకటి కలదే నాపై నుపవాసము తోడబడలి ఉండక నీకే యపరాధము సేయంగదే కృపతో కరకుట్టులారగింపంగదవే. భల దూచిటి కవివర్య భల. మీ పదాల వాడికి వేడికి మెచ్చి మిమ్మల్ని ఆంధ్ర కవి అన్న బిరుదుతో సత్కరిస్తున్నాం. ఇక మిగిలింది మన వికట కవి తెనాలి రాములు. రామకృష్ణ కవీంద్ర, మీ సాహిత్య పటిమ అందరికీ తెలిసిందే. మీ చతురత పరీక్ష చేయాలని ఉంది. మీకొక సమస్య పూరణం. కుంజర యూదంబు దోమ కుత్తుక సొచ్చన్. కుంజర యూదంబు దోమ కుత్తుక సొచ్చన్. ప్రభువులు, ఈ అష్టదిగ్గజాలకు మించిన సాహిత్య దిగ్గజం
దోమ చేత ఏనుగులా చనిపోతుంది. మీకే సాధ్యమైనటువంటి సమస్య ప్రయత్నం చేస్తాను. రంజన చెడి పాండువలరి భంజనులై విరటగొల్వు పాల్పడిరకట సంజయ విధినే మందును కుంజరయూదంబు దోమ కుత్తుక జొచ్చన్ ఆహా, ఈ అష్టదిగ్గజాల భాషా పాండిత్యము, వారి కవిత్వము అపూర్వము. వీరందరికీ ఏమిచ్చినా తక్కువే. వీళ్ళని గండపెండేరం తొడిగి సన్మానం చేస్తాను. మీలో పెద్దన మాతులు ఈ ఆసనం మీద కూర్చుని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. గండపెండేరం తొడిగి సన్మానం చేస్తాను. ఇది నేను మీ సమానులైన ఈ అష్టదిగ్గజాలకి చేసే సత్కారం. ఈ కవులు వ్రాసిన గ్రంథాలు, సూర్యచంద్రులు, నక్షత్రాలు ఉన్నంత వరకు మన తెలుగు భాష నిలిచే ఉండేలా చేస్తాయి. తెలుగు భాష మహా గొప్పదనాన్ని చాటిస్తాయి. తెలుగు దేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్ల బుండ తెలుగు కండ, ఎల్ల నృపుల గొలవ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. ఏమ్మా అమృత, ఆ రాజు కథ బాగుందా? చాలా బాగుంది నాన్న. నేను నిజంగా వెళ్ళి చూసినట్టుంది. మరి ఇకనైనా పడుకుంటావా? అలాగే నాన్న. కలలో నేను రాయల రాజ్యం చూసొస్తా. తెలుగు కవులకు జోహార్, మా తెలుగు కవిలకు జోహార్, మా తెలుగు కవులకు జోహార్, మా తెలుగు కవితకు జోహార్, మా తెలుగు కవులకు జోహార్. భారతాన్ని తెలుగు భాషలో